సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా వధువులో నెరవేర్పు జరుగుతుంది. ఇది నా అబ్సల్యూట్, ఇది నా సంపూర్ణత, నా విశ్వాసం. ఈ కాల ప్రవక్త తీసుకొచ్చిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే ఈ వర్తమానం. ఇందులో పెళ్లి కుమార్తె గురించి ఏమేమి చెప్పబడిందో అదంతా నాలో జరుగుతుంది. ఆయన చెప్పినవన్నీ నాలో జరుగుతాయి, వధువులో జరుగుతుంది, పెళ్లి కుమార్తెలో జరుగుతుంది. సో ఇప్పుడు నాకు బాధ కంటే ఎక్కువ సంతోషమే ఉంది. కొందరు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు బాధపడకండి, మీ పైన వీడియో వచ్చిందంటే, నాకెందుకురా బాధ? నా పైన వీడియో వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. దయ్యం నన్ను గుర్తించింది, బ్రెన్హామ్ గారితో కలిసి నన్ను గుర్తించింది. అరే ఇతను బ్రెన్హామ్ సంబంధించినోడు రా అని. థ్యాంక్ యూ. నా ప్రాఫిట్తో నేను గుర్తించబడ్డా, నా ప్రవక్తతో నేను గుర్తించబడ్డా. ఆయన వర్తమానాన్ని నేను తూచా తప్పకుండా నమ్ముతున్నాను, బోధిస్తున్నాను, జీవిస్తున్నానని అపవాది సంబంధకులైన సర్వసంతానానికి అర్థమైపోయింది. నాకు బాధ ఎందుకు? ఒక మనిషిగా కొంచెం బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ వాక్యం చదువుతుంటే బలం వస్తూ ఉంటుంది. దేవుని ప్రవక్త ఇంతకంటే ఎక్కువ పడ్డాడు, ఇంతకంటే ఎక్కువ భయంకరంగా నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అవునా కాదా? ఎంతోమంది ఆయనను అవమానపరిచారు. ఆయనను కరెక్టేనా కాదా? ఆయన ఎప్పుడు బాధపడలేదు. ఆయన వాక్యం కోసం నిలబడ్డాడు అంతే, రాజీపడలేదు. ఈరోజు నేను కూడా బాధపడతలేను. మళ్ళీ ఓ వీడియో వచ్చింది ఈ మధ్యలో, ఇంకెవడో తీసిండు సేమ్ ప్రవక్త మీద, మళ్ళీ దాంట్లో నా మీద. చేసుకోండి, ఎన్ని చేసుకుంటారో చేసుకోండి, నాకే బాధ లేదు. వాళ్ళు అన్నంత మాత్రాన, వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం అయిపోంగా. మనం ఎవరమో మనకు తెలుసు, మనం ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలుసు, మనం ఎందుకు ఈ భూమి పైన ఉన్నామో మనకు తెలుసు. మన జీవిత ప్రణాళిక అంతా బైబిల్లో దాగున్నది, దేవుని మనసులో వెనక భాగంలో దాగున్నది, మన హృదయాల్లో తెరవబడింది. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామని, ఈ కాల వాక్యము చేత నడిపించబడుతున్నామని రుజువులు ఉన్నాయి మన దగ్గర. అలాంటప్పుడు అపవాది వాడు పెట్టే నిందలు, వాడు పెట్టే అపనిందలు, వాటికి మనం ఎందుకు భయపడాలా? యేసుక్రీస్తు ఎప్పుడు శాస్త్రులకు పరిశీలకు భయపడలే. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళు నువ్వే బయల్జెబూబువి, నువ్వే దయములకు అధిపతివి, అసలు నీ జన్మనే సరైన జన్మ కాదు అని జన్మ దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. అన్నారా? ఆయన ఏం బాధపడలేదు ఆయన, ఎందుకంటే ఆయన ఎవరో ఆయనకు తెలుసు. లేఖనంలో తన స్థానము తెలుసు. తను తండ్రి యొద్ద నుండి వచ్చానని, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నానని ఆయన బహుగా ఎరిగి ఉన్నాడు కాబట్టి చెప్పాడు. ఆయనకు జరగబోయేది చెప్పాడు. ఆయనకేం జరగబోతుందో చెప్పాడు. ఈరోజు కూడా వధువు కూడా ఏం జరగబోతుందో చెప్తుంది, తనకేం జరగబోతుందో చెప్తుంది.